బీబీజీ రామ్జీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చామని తెలిపారు. 100 రోజుల పని దినాలను 125 రోజులకి పెంచాము అన్నారు. గతంలో కూలీల పేరుతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసి దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం జరిగిందని వివరించారు. జీ రామ్జీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలతో అనేక మార్పులు చేర్పులు చేసి దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలి అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పథకం. మేమేదో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారము ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తాం, అనేక పథకాలలో మార్పులు చేస్తా ఉన్నాం. జిఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి, పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రాలకు అదన భారం పడుతుందని, అదన భారం వేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదన భారం మోస్తా ఉంది. ఈ సంవత్సరము 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము లాస్ట్ ఇయర్తో పోల్చి చూసినట్లయితే అదనంగా ఖర్చు చేయబోతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను.